నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమెరికన్ సైంటిస్ట్ అండ్ సైన్స్ రైటర్ మిచియో కాకు. సో తను చెప్తున్న కొన్ని అబ్జర్వేషన్స్ ఇప్పుడు మనం ఈ రేడియోలో అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీస్ 18థ్తో పాటు 21st అక్టోబర్ రోజు ఒక పెక్యూలియర్ బిహేవియర్ అబ్జర్వ్ చేసినట్టుగా రేడియో ఫ్రీక్వెన్సీస్ అంటే ఒక 40 సెకండ్స్ 45 సెకండ్స్కి సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీస్ జనరేట్ అయినవి వీళ్ళు ఫోరియర్ అనాలిసిస్, వేవ్లెట్ అనాలిసిస్, డీకంపోజిషను, డిఫరెంట్ డీకంపోజిషను అనాలిసిస్ చేసిన తర్వాత ఒక పెక్యూలియర్ బిహేవియర్ ఐడెంటిఫై చేశారు. అదేంటంటే ఫ్రీక్వెన్సీలో ఉండే చేంజ్, స్లైట్ డెల్టా చేంజ్ 1, 1, 2, 3, 5, 18, 8, 13. సో 1 + 1 is 2, 2 + 1 is 3, అంటే నెక్స్ట్ 2 కలిపితే 2 + 3 is 5, 3 + 5 is 8, 5 + 8 is 13. దీన్ని ఫిబొనాకీ సిరీస్ అంటాము, మీ అందరికీ తెలుసు. సో ఈ ఫిబొనాకీ సిరీస్లో ఫ్రీక్వెన్సీ జనరేషన్ చేయడం ఇది చాలా పెక్యూలియర్ బిహేవియర్. ఇది చాలా ఫండమెంటల్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఇది చాలా న్యాచురల్ వే ఆఫ్ జనరేటింగ్. ఇలాంటి జనరేషను అదేవిధంగా చాలా స్టేబుల్గా థర్మల్ ఎమిషన్ కూడా అబ్జర్వేషన్ చేసినప్పుడు చాలా స్టేబుల్ బీమ్ ఫార్మేషన్ ఉన్నది. ఈ స్టేబుల్ బీమ్ ఫార్మేషను ఒక న్యాచురల్గా ఒక కోమెట్, ఒక ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అంటే ఒక మెటల్ అలా ఇది నికెల్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, వాటర్ ఇంకా అదర్ డస్ట్ కాంపోనెంట్స్ ఉన్న ఒక సాధారణమైన రాయి అనుకుంటే ఇంత కరెక్ట్గా బీమ్ ఫార్మేషన్ ఒకే డైరెక్షన్లో 35 degrees to 42 degrees నార్త్ మన ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్లో నుంచి బిలియన్ మైల్స్ అవే ఒక బీమ్ జనరేట్ అయిందనేది వీళ్ళ కన్ఫర్మేషను. సో అది ఎలా అయ్యింది? ఈ ప్లాస్మా ఫిజిక్స్ 21st రోజు జేమ్స్ వెబ్ అనే థర్మల్ ఇంజనీర్ కూడా ఇక్కడున్న థర్మల్ ఎమిషన్స్ అంటే హీట్ టెక్నాలజీ పర్సన్ హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్పేది ఏంటంటే ఇది ఒక నార్మల్గా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్గా లేదు, ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్స్ ఉన్నాయి థర్మల్. అయితే బోత్ కమ్యూనికేషన్ సైడ్ నుంచి మెకానికల్ క్యాలిక్యులేషన్ సైడ్ నుంచి చూస్తే ఇదైతే ఒక నార్మల్ ఆబ్జెక్ట్గా లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అగైన్ ఈ కాంట్రవర్సీ ఏంటంటే డిఫరెంట్ ఎమిషన్స్, సోలార్ ఎమిషన్స్ ఇంపాక్ట్ అయినప్పుడు అక్కడ నుండి వచ్చే రిఫ్లెక్షన్స్, ఈ థర్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు మన సోలార్ అవుటర్ లేయర్ నుంచి, సన్ అవుటర్ లేయర్స్ నుంచి ఒకే విధంగా లేదు కాబట్టి థర్మల్ బిహేవియర్ కానీ అదేవిధంగా ఒక న్యాచురల్ సిగ్నల్ జనరేటర్ మన సన్నులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెన్స్ ఉన్నాయి. మనకి అల్ట్రా వైలెట్ నుంచి ఆల్మోస్ట్ యాంగ్స్ట్రామ్స్ అంటాము, 13.2 యాంగ్స్ట్రామ్స్, 132 యాంగ్స్ట్రామ్స్ అంటే 13.2 నానోమీటర్ వేవ్ లెంత్. అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ 550 నానోమీటర్ దాకా డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నాయి. కోర్స్ ఇట్స్ ఫోటానిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఒకసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఉండే ట్రాన్స్మిషన్స్. సో ఎక్కువగా మనకు వైడ్ స్ప్రెడ్ వేవ్ లెన్స్ సన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమిషన్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ ఇట్స్ ఎ కాంట్రవర్సీ. సో 29th ఎందుకు మనము అంటే ఈ బ్లైండ్ స్పాట్లో నుండి మనకి జూపిటర్ అబ్జర్వేటరీ మెకానిజం ఒకటి ఉంది, ఆ తర్వాత మార్స్ అబ్జర్వేటరీ మెకానిజం నుంచి చాలా వరకు ఆ రోజు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, ఇంకా వేరే సైంటిస్టుల ఇన్ఫర్మేషన్ నేను కొద్దిగా అనాలిసిస్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను.